మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలతో ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా కలిపి చేస్తున్నాను. ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు. ఈ కూరగాయలన్నీ తీసుకున్నాను. తమ్మకాయలు, ఇంకా ముల్లంగి, వంకాయలు, బెండకాయలు, దొండకాయ, చిక్కుడు ఇవన్నీ తీసుకున్నాను. అలాగే ఆకుకూరలో పాలకూర, తోటకూర, మునగాకు, కరివేపాకు ఇవన్నీ టెర్రస్ గార్డెన్లో కోసుకొచ్చినవే. ముందుగా మనం కందిపప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో. చూశారు కదా, మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. అలాగే కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ మాత్రం బయట కొనుక్కొచ్చినవి. క్యారెట్ ఇంతకుముందు లాస్ట్ టైం కూడా వేసాను, వచ్చినాయి బాగానే. ఈసారి మాత్రం వేయలేదు. ఇలాగ వంకాయలు మొత్తం కొయ్యకోకుండా అలా కుక్కర్లో వేసేటప్పుడు కట్ చేసుకుందాం అనేసి పెట్టుకున్నాను. కుక్కర్లో పప్పును ఉడికించేటప్పుడు పసుపు, 2-3 చుక్కల ఆయిల్, అలాగే 1-2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు వేసి చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కుక్కర్లో ఉడికించే పప్పు తీసి పక్కన వేరే గిన్నెలో మార్చుకున్నాను. అదే కుక్కర్లో మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తూ ఉన్నాను. కొద్దిగా అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది, ఏమనుకోవద్దు. అది మార్నింగ్ టైం, ఈజీగా అయిపోవాలి ఫాస్ట్గా అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. ఎక్కువ విజిల్స్ వస్తే కూరగాయ ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, 1 విజిల్కి దించేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని తాలింపు వేసుకుందాము. దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి మామూలుగా గిన్నెలో ఒక్కొక్క ఐటమ్స్ వేసుకుంటూ కొద్దిగా ఉడికించుకుంటూ కూడా చేసుకోవచ్చు. కానీ మార్నింగ్ టైం హడావుడిగా ఉంటుంది, బాక్సులు కట్టాలి. ఇంకా అలాంటప్పుడు ఈ విధంగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కుక్కర్లో మనం ఒక్కొక్క కూరగాయ వేసుకుంటూ కొద్దిసేపు మగ్గించుకుంటూ ఇలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కదా. అలా కూడా చేయొచ్చు మనకు ఖాళీ ఉన్నప్పుడు. మనకు ఖాళీ లేదు, టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా ఇంకా టేస్టీగా ఈ విధంగా సాంబార్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొన్ని అయితే కుక్కర్లో వేసాయి కదా కూరగాయ ముక్కలతో పాటు, ఇప్పుడు తాలింపులో కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. మనకి పప్పు కాబట్టి డైజెషన్ అవ్వడం కోసం, గ్యాస్ ప్రాబ్లం అలా రాకుండా ఉండటం కోసం ఇంగువ వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు. ఇది తోటకూర, పాలకూర, టెర్రస్ గార్డెన్లోకి వచ్చిన తోటకూర, పాలకూర ఇవి కూడా వేసుకున్నాను. అలాగే ఇది మునగాకు. మునక్కాయలు వేయలేదు కాబట్టి మునక్కాయల ప్లేస్లో ఆ ఫ్లేవర్ రావడం కోసం మునగాకు వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది కదా. 350 రకాలు పైగా వ్యాధుల్ని నయం చేస్తుందంట మునగాకు. అందువల్ల మునగాకు మనకి కరివేపాకులాగా రోజు తాలింపులో వేసుకుంటే మంచిది. అవి వేగిపోయిన తర్వాత కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, అలాగే పప్పు, ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, చింతపండు రసం ఇవన్నీ వేసుకుని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే మనకి ఎంత వాటర్ కావాలనేది చూసుకుని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కదిపిస్తే ముక్కలు స్మాష్ అయిపోతున్నాయి. ఎందుకంటే 1 విజిల్కే చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఎందుకంటే అన్ని టెర్రస్ గార్డెన్లో వచ్చినవి, హెల్దీవి, ఆర్గానిక్ కాబట్టి, మందులు ఏమీ వేయకుండా పండించినవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే ఈ పులుపు, ఈ కారం దీనికి
బెల్లం వేసుకుంటే పులుపు ఉప్పు కారం అంతా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలి. పులుపు కారానికి ఇది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట బెల్లం వేసుకోవడం వల్ల. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పుకొని మంచిగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కర్రీ. మార్నింగ్ టైం హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈజీగా అయిపోతుంది పని మనకి. ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు ఇలా ఎక్కువ టైము మనకి వేరే పనులు కేటాయించలేం కాబట్టి ఇలా ఈజీగా ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా టేస్టీ కూడా ఉంటాయి. టేస్టీ ఉండవు అని కాదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. బెల్లం ఒక్కొక్కసారి వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. ఇవి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలతో చేసిన సాంబార్. ఇది కూరగాయలు ఆకుకూరలతో చేసిన సాంబార్. మునక్కాయలు లేవు కాబట్టి మునక్కాయల ప్లేస్లో మునగాకు వేసాను, కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. మునగాకు కూడా రోజువారీ మన తాలింపుల్లో కరివేపాకులాగా అది కూడా వేసుకుంటే చాలా మంచిది. నేను కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన సాంబారు ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.